నేను ఆయనతో మాట్లాడలేదండి, నాగార్జునతో. నేను మీడియా ద్వారా మాట్లాడాను. ఆయన అయితే కేసు వేయడు, నాగార్జున కేసు వేయకుండా ఆయన ట్వీట్లో గౌరవనీయులు మంత్రులు వర్యులు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. అది రాంగ్. వెనక్కి తీసుకోమని ఆయన అన్నారు ట్వీట్లో. నేను చదివాను ఆ ట్వీట్, నాకు పంపిస్తాయి. నేనేమన్నాను? యథా రాజా తదా ప్రజ. మంత్రులే ఇలాగ పిచ్చి పిచ్చి వాగుతుంటే కుక్క కరిసినట్టు, పిచ్చి కుక్కలు కరిసినట్టు. మరి ప్రజలు ఎందుకు వాగరు? రోడ్ల మీద ఇప్పుడు రేప్ కేసులు చూడండి, ఎవరిని బట్టి? మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు కూడా రేప్ చేస్తున్నారు. మంత్రులకైతే ఒక చట్టం, ప్రజలకైతే ఒక చట్టం. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతమంది మర్డర్లు చేయలేదు 302, 307 కేసుల్లో? అందుకనే ప్రజలు మర్డర్లు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. ఎంతమంది మంత్రులు భూ కబ్జాలు చేయలేదు, ప్రజలు కూడా చేస్తున్నారు. సో మంత్రులు ముందు మార్చాల, అప్పుడే ప్రజలు మారుతారు. అదే నా ఫైనల్ గోల్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద స్టేట్. చాలామంది కేసులు పెడుతున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి, వాళ్ళకి పనిష్మెంట్ లేదు. నేను చెప్పాను కదా, ఇందిరాగాంధీని 10th షెడ్యూల్ అప్పుడు 1975 జూన్ 12 అలహాబాద్ కోర్టు ఎంపీగా ఆవిడని డిస్క్వాలిఫై చేసింది. తర్వాత రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు, అది సటైర్స్. మోదీ టైంలో లాస్ట్ ఇయర్ మనం చూసాము, ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారు, ఇంట్లో నుంచి తగిలిశారు, నోటీసులు ఇచ్చి సీరియస్ చర్యలు తీసుకున్నారు.